తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఎట్టకేలకు వాస్తవాలు బయటకొచ్చే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమికి సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసిన టీటీడీ లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఆధారాలు లేకుండా, దర్యాప్తు అడుగు పడకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది. అలాగే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విషయంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన మాటలకు, ఆయన వదిలిన సత్యదూరమైన మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తక్షణమే ఈ వ్యవహారాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి చెప్తున్న విషయాలే ఇవాళ సుప్రీంకోర్టు ప్రముఖంగా ప్రస్తావించడం నిజంగా ఎంతో గమనార్హం. ముఖ్యమైన అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా. జగన్ చెప్తున్న ప్రతి పాయింట్ కీలకమైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే పాయింట్లో లేవనెత్తింది. తిరుమల లడ్డు వివాదంపై జగన్ మొదటి నుంచి ఏమైతే చెబుతూ వస్తున్నారో దాదాపు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. వాటి మధ్య ఉన్న తేడాను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అంతే స్థాయిలో చెప్పింది. జూలై 12న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగ్గా తేలలేదని జూలై 17న ఎన్డీడీబీకి వాటిని పంపేయడం జరిగింది. వాటిపై ఆ సంస్థ జూలై 23వ తారీఖున నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత ఇప్పుడు బయటకు తీసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఎన్డీడీబీ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తప్పుపట్టింది. జూలైలో రిపోర్టు వచ్చింది. తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ పేర్కొంది. జూలైలో నివేదిక వస్తే దానిని సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు? ఈ నివేదికపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టింది. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో అసలు నిజమే లేదని, పచ్చి అబద్ధాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు అబాసుల పాలు చేశారని, పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీయడం జరిగింది. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానాలు వచ్చేలా బీజం పడింది. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు ప్రజల ముందు పెట్టడం, మీడియా ముందు మాట్లాడడం జరిగింది. దీంట్లో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చాలా గట్టిగా హెచ్చరించింది. మీ వ్యాఖ్యలతో వాళ్ళ మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి కదా, భగవంతుణ్ణి రాజకీయాలకి లాగొద్దు. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి కదా అంటూ చంద్రబాబుపై ముక్కుసూటిగా దాడి చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు గాయపడ్డాయి. ఇది చంద్రబాబు చేసిన ముమ్మాటికి తప్పే అని సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలో విచారణకు వచ్చిన ఈ టీటీడీ లడ్డు వివాదంపై. ఇక వాడని నెయ్యి, తయారీ కాని లడ్డు అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిల్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్ 12, జూన్ 21, అలాగే జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున వచ్చిన 2 ట్యాంకర్లు, జూలై 12వ తారీఖున వచ్చిన మరో 2 ట్యాంకర్లలో నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపుల్స్ను పరీక్షించేందుకు మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్లోని ఎన్డీడీబీఎల్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపుల్స్పై ఎన్డీడీబీ జూలై 23వ తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పడం జరిగింది. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించేశారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 ట్యాంకర్లలో నెయ్యి వాడకపోయినప్పటికీ ఆ నెయ్యిని వాడారు. 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు? ఆ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం, షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వాటిల్లో వనస్పతి ఆయిల్ కలిసినట్లు తేలిందని చాలా క్లియర్గా టీటీడీ ఈవో చెప్పినా 2 నెలల తర్వాత
దర్జాగా చంద్రబాబు మీడియా ముందుకొచ్చి సెప్టెంబర్ 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారు. అన్నీ తెలిసిన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేసేశారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు చెప్పడం అబద్ధాలు కావా? లడ్డూ కల్తీ అయిందని చెప్పడానికి మీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా అంటూ చంద్రబాబును అలాగే టీటీడీని కడిగి పారేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవో స్వయంగా చెబుతున్నారు కదయ్యా, అసలు కల్తీ నెయ్యి వాడినట్లు రుజువు ఉన్నాయా? నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా అంటూ సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. పరీక్షలకు ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు, ఇంకా ఎన్నో ల్యాబ్ సంస్థలు ఉన్నాయి కదా, మైసూర్ లేదంటే గజాయిబాద్ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? సెకండ్ ఒపీనియన్కు ఈ ల్యాబ్ టెస్ట్ల యొక్క డేటాను సెకండ్ ఒపీనియన్కు ఎందుకు టెస్ట్ చేయించలేదు? లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపుల్స్ను ల్యాబ్కి ఏమైనా పంపించారా? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ప్రాథమికంగా ఆధారాలే లేవు. మరి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఎలా వల్లించగలుగుతాడు, ఎలా మాట్లాడగలుగుతాడు అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది చంద్రబాబు నాయుడుపై. అసలు దర్యాప్తులకు వెళ్లకుండానే లడ్డూ కల్తీ అయిందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు అని టీటీడీకి సంబంధించిన లాయర్ సిద్ధార్థ లూథ్రాను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షంతో కురిపించడం జరిగింది. జగన్ ఏదైతే మీడియా ముందు చెప్పారో, మాజీ ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రతి ప్రశ్న ఈరోజు కోర్టులో కూడా అదే ప్రశ్నలు చంద్రబాబుకు విసరడం జరిగింది ధర్మాసన పెద్దలు. ఇవాళ సాయంత్రం ధర్మాసనం సంబంధించిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వలేక లాయర్ లూథ్రా చేతులెత్తేసే కార్యక్రమం చేశారు. ఏకంగా నాకు తెలియదు అన్నట్లుగా మౌనంగా ఆయన నిలబడ్డాడు. అందరూ కూడా నోరులు తెరిచారు. సుప్రీంకోర్టు ధర్మాసనం జరిగిన ఈ ప్రక్రియ ఒక సంచలనం. తొలిసారి ప్రభుత్వంపై ఈ స్థాయిలో ఆగ్రహం చెందడం సుప్రీంకోర్టు చేసిన చాలా, అంటే జనరల్గా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత స్థాయిలో దారుణంగా తప్పులు చేసి దొరకరు. అందులో సుప్రీంకోర్టు ఏ స్థాయిలో నిజాలు చెప్పిందో, ఏ స్థాయిలో వాస్తవాలకు వాళ్ళకు అర్థమైంది ఏంది, అసలు జరిగింది ఏంది అనేది పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఏకిపారేసింది. అందులో చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా సత్యం కావు. ఇలా సత్యం కావు అని తెలిసిన ఆధారాలు లేని మాటలు మాట్లాడిన చంద్రబాబుకు ఎలాంటి శిక్షపై వేస్తారో వేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు కాబట్టి పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు. టీటీడీకి సంబంధించి ఒక పద్ధతిని పాడు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. రాజకీయాలలో దేవుణ్ణి కూడా లాగుతారా అంటూ సుప్రీంకోర్టు విసిరిన ప్రశ్నలకు లూథ్రా చేతులు ఎత్తేశాడు.